రోజున పులివెందల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన జరిగినటువంటి దాడిని ఈరోజు అనంతపురం జిల్లా బీసీసీఎల్ నాయకులందరం కూడా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. బీసీలపై జరుగుతున్న దాడిని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 2020లో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు బైకాట్ చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా సర్పంచుల ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎలక్షన్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అసలుకి. కానీ నిన్నటి రోజునేమో అక్కడ పులివెందుల జడ్పీటీసీ మరణిస్తే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ అక్కడ బీసీ నాయకుడు అలాగే ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఉన్నారనే విచక్షణాన్ని మరచి ఆయన కారు పైన దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి దాదాపు 100 మంది చుట్టుముట్టి ఆయన్ని దాడి చేసి ఆయనకి భయభ్రాంతులకు గురి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీలకి చిన్న చూపే చూస్తూ ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఎలక్షన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు తోక జాడిస్తే తోక కత్తిరిస్తాము అని చెప్పారు. బీసీలు జడ్జిలుగా పనికిరారు అని చెప్పారు. బీసీలను ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్నటి రోజున అలాగే రామకృష్ణారెడ్డి గారి పైన రమేష్ యాదవ్ గారి పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఇటువంటి దాడులకు పాల్పడకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కక్ష సాధింపు ధోరణితో చేయకుండా పరిపాలన సాగించాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు, రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు అందించారు. మరీ ముఖ్యంగా బీసీలలో దాదాపు 150 కులాలకు పైగా కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికీ కూడా చైర్మన్లుగా అవకాశాలు ఇచ్చి జగనన్న బీసీలు అంటే బ్యాక్ బోన్ అని చెప్పిన నాయకుడిగా కూడా జగనన్న నిలిచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ బోన్ కాదు, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి మార్చుకొని బీసీల పైన ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, అడిగితే దాడులు చేయడము, రెడ్ బుక్ రాజ్యాంగం అని భయభ్రాంతులకు గురి చేయకుండా మీరు ఇచ్చినటువంటి హామీల అమలుపైన దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున పులివెందులో జరిగినటువంటి సంఘటన సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు బీసీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పూలమాలేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. పులివెందులో జడ్పీటీసీ సంబంధించి ఎలక్షన్ ఆగస్టు 12వ తారీఖు ఉంది. ఏ విధంగా అయితే అప్పుడు జడ్పీటీసీ మెంబర్ మృతి చెందడంతో ఎలక్షన్ రావడం జరిగింది. ఆనవాయితీగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడి ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆనవాయితీగా జరుగుతూ ఉంటాయి. హుందాతనంగా ఉండేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుంటే కేవలం 1 ఇయర్ ఉంది. జడ్పీటీసీ ఎన్నికైన తోటి కూడా వాళ్ళ టర్మ్ కేవలం 1 ఇయర్ ఉంది. 1 ఇయర్లో మీరు చూస్తే ఈరోజు 1 ఇయర్ కోసం ఏ విధంగా దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారో ఒకసారి గమనించాలి. నిన్నటి రోజున ప్రచారానికి వెళ్ళిన రమేష్ యాదవ్ అని ఎమ్మెల్సీ గారు వెళ్తే ఒక సినిమాలో వచ్చినట్లు వాళ్ళ వెహికల్కి అన్నీ చుట్టూ పక్కనంతా వెహికల్స్ అన్నీ ఆక్యుపై చేసి రౌడీలంతా బయటికి వచ్చి అద్దాలు పగులు కొట్టి దాడులు చేసి వాళ్ళపై భుజన్ పైన ఇంకో అతను రామోహన్ పైన తలకాపు ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలు కూడా మనం ఒకసారి అందరూ గమనించాలా. బీసీలు అంటే అంత చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు రాష్ట్రంలో బీసీ ఓట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయినారు చంద్రబాబు నాయుడు గారు. బీసీలు అంటే అంత చిన్న చూప మీకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కూడా గమనించాలా. మన జిల్లా ప్రథమ పౌరురాలుగా గిరిజమ్మ గారు కానివ్వండి, నాకు ఒక మేయర్గా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. వీరు ఏం చేసినా కూడా డెమోక్రసీని ఏ విధంగా వీళ్ళు ఖూనీ చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. పులివెందులో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఓడిపోతాం, ఏదో ఒక విధంగా వీళ్ళు భయప్రాంతాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు చేస్తున్న సంఘటనలు అందరూ గమనిస్తున్నారు. అవునా, ఎవరు ఏం భయపడరు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వారు వైపు ఉన్నారు. ఈ జరగబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఏం చేసినా కూడా ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని తెలియజేస్తున్నారు. పులివెందుల బై ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా
మన రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి రమేష్ యాదవ్ గారిపై దాడి జరగడము ఇది హేయమైన చర్య, ఇది పెరిగి పంద చర్య అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ నాయకుడు అయినటువంటి రమేష్ యాదవ్ గారు అక్కడ ఉన్నటువంటి చిన్న జెడ్పీటీసీ ఎన్నిక, అది కేవలం 10,500 ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక మాత్రమే. ఆ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ఆమె జెడ్పీటీసీగా ఉన్నటువంటి ఆమె చనిపోతే ఆ కుటుంబంలోనే కొడుకు ఈరోజు నిలబడ్డాడు. మరి ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడాలంటే ఒక చనిపోయిన కుటుంబం పైన పోటీ చేస్తున్నారంటే ఇది హేయమైన చర్య, ఇది చంద్రబాబు పిరికితనం. ఇది కాదు, ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన అంతా చూస్తుంటే ఇప్పుడు బీసీల పైన పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇది రమేష్ యాదవ్ పైన ఒక దాడే కాదు, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల అందరిపైన దాడే. ఇది ఖచ్చితంగా దీన్ని మేమంతా బీసీసీల తరఫున ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను. జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ నాయకుడే కాదు, రమేష్ యాదవ్ వచ్చి మా బీసీసీఎల్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆ హోదాలోనే ఆయన క్యాన్వాస్ పోయినాడు. ఏమని పోయినాడు? ఇది 2 ఏళ్ల క్రితం ఇది ఖాళీ పడింది. 2 ఏళ్ల క్రితము వేకెన్సీ ఫిలప్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఫిలప్ చేయలే. ఇప్పుడు 1 ఇయర్ లోపల ఎందుకు చేశాడు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ప్రజాదరణ పోగొట్టుకున్నామే, అన్యాయం జరిగింది అని ప్రజలంతా ప్రతి ఏరియాలో కూడా వారికి స్వాగతం పలుకుతుంటే చూడలేక ఈ ఎలక్షన్ పెట్టి భయోత్పాతం సృష్టించి పులిందల్నే ఏం చేయాలనుకున్నావయ్యా చంద్రబాబు నాయుడు? ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఒక దుర్మార్గమైన నీ కొడుకు, నువ్వు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేకి తయారైనారే. ఖబర్దార్, మీరు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమెరికాకు పోతారా, సింగపూర్ పోతారో ఎంచుకోండి. కానీ నిన్ను నమ్ముకొని ఈ గుండాలుగా ఉన్న వాళ్ళు ఏమవుతారో కూడా హెచ్చరిక చేస్తున్నాం. తప్పదు, చేయకపోతే కార్యకర్తలు ఒప్పుకోరు. అంతం చూడాల్సిందే. ఎవరెవరైతే మా కార్యకర్తలకు అన్యాయం చేస్తారో వాళ్ళను మేము తుది పుట్టించి చర్యలు తీసుకోకపోతే కూడా జనము కాదు, కార్యకర్తలు అందరూ కూడా ఒప్పుకోరు. తప్పక మీకు శిక్ష తప్పదు. ఈ దుర్మార్గమైన పాలన అంతమొందించేకి త్వరగా ఎన్నికలు రావాలని కోరుకుంటూ జనానికి ఈరోజు పులివెందుల్లో ఎంత ప్రశాంతమైన వాతావరణం పెట్టాడు. తను మొత్తం వాళ్ళ కుటుంబమే పరిపాలించింది అక్కడ. కానీ ఈరోజు ఇంత దుర్మార్గం చేస్తుంటే కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు సంయమనం పాటించారు. ఎందుకు? ప్రజాస్వామ్యం బతకాలని. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మసులుకోమని హెచ్చరిక చేస్తున్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు బోయ లక్ష్మణ, నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈరోజు పులివెందుల ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రచారానికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఈరోజు బీసీ రమేష్ యాదవ్ పైన దాడులు చేసి హత్యాయత్నం చేయడానికి టీడీపీ గుండాలంతా ప్రయత్నం చేయడం జరిగింది. కారు అద్దాలు ధ్వంసం చేసి ఒక 100 మంది అక్కడ కట్టెలతో రాళ్లతో దాడి చేయడం జరిగింది. అంటే మీ ఉద్దేశం ఏమి? ఎలక్షన్ల ముందరేమో బీసీలకు పెద్దపీట అంటారు ఈ కుటుంబ ప్రభుత్వం పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా. ఈరోజు బీసీల పట్ల మీరు చేస్తున్న ఈ రౌడీ విజయాన్ని మొన్న చూస్తే కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హరిక మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీ, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ, ఒక బీసీసీఎల్ రాష్ట్ర నాయకునిగా ఉన్న రమేష్ యాదవ్ పైన కూడా మీరు ఈరోజు టీడీపీ రౌడీలంతా కలిసి దాడులు చేయడం జరుగుతుంది. మీరు ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేక ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము ఓడిపోతామని ముందుగానే నిర్ధారించుకొని ఈ దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు చర్చలు జరుపుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ సంక్షేమం కానీ మీ అభివృద్ధి కానీ ఈ ప్రజలు ఎక్కడే కూడా నోచుకోలేదని చెప్పేసి మీకు తెలిసిపోయినట్టుగా ముందుగా నిర్ధారించుకొని దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సంక్షేమం
అందించామని చెప్పి సుపరిపాలన అంటున్నారు. ఈ సుపరిపాలన ఎక్కడ ఉంది? రౌడీ రాజ్యం పాలన అనేది, ఈ కక్షపూరితమైన రాజ్యం అనేది ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మీరు చేస్తున్న దాడులు కావచ్చు, మీరు చేస్తున్న అరాజకాలు కావచ్చు, ఈరోజు బీసీల పైన కానీ గిరిజన మహిళల పైన కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయాలని ప్రతి ఒక్కరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ పైన టీడీపీ గుండాలు చేసినటువంటిది దాడి కాదు, అది హత్యా ప్రయత్నము. నిజంగానే గ్రామ వెలుపలగిన ఎక్కడైనా ఈ దాడి జరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన హత్య చేసిండ్రు. వాళ్ళు పెట్రోల్తో సహా సిబ్బంది పెట్రోల్తో సహా వచ్చి కారు పైన పెట్రోల్ కూడా వేసినారంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా టీడీపీ గుండాలు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని వచ్చినారనేది ప్రజలు కూడా గమనించాలి. మొన్న చూస్తే ఈ చంద్రబాబు నాయుడు బీసీ నాయకుల మీదే అదే పనిగా దాడి చేస్తున్నాడు, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే జగన్కి బీసీ నాయకులు ఎవరు అండగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ గారి పైన బీసీ నాయకుడు, బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడి పైన, అంటే బీసీ నాయకులు ఎవరే కానీ జగన్కి అండగా ఉండకూడదనా మీ ఉద్దేశం? జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మీరు ఎలాగో ఓడిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో గెలుపొందుతున్నాం కాబట్టి జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ దాడులు, ఈ హత్యా ప్రయత్నాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలంతా కూడా అంటున్నారు జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ వీళ్ళపైన దాడులు జరిగితే సామాన్య ప్రజలపైన పరిస్థితి ఏంటి అని కూడా ప్రజలంతా ఖండించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి ఈరోజు ప్యాకేజ్ స్టార్ లాగా నువ్వు ఎక్కడ దాక్కున్నావో పవన్ కళ్యాణ్, మరి ఇన్ని దాడులు జరుగుతున్నా బీసీలకి నేను అండగా నిలబడతానని చెప్పిన నువ్వు ఈరోజు నువ్వు ఎక్కడ దాక్కున్నావో మరి నీకే తెలియాలి. బీసీ సాక్షాత్ బీసీ మినిస్టర్ అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న బీసీ మినిస్టర్ సవితమ్మ గారు దీని గురించి మరి ఏం మాట్లాడతారనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి ఇంకా ఎన్ని కథలు అల్లుతారనేది కూడా మేము తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. కానీ ఒకటి గమనిస్తున్నారు ప్రజలు, ఖచ్చితంగా మీకు త్వరలో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున బీసీ ఒక నాయకుడు ఎమ్మెల్సీ మీద పులివెందుల్లో దాడి చేయడం, ఈరోజు బీసీలకి మీరు అండగా ఉంటాం, బీసీలు మా పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ అదే ఒక తొత్తుగా పనిచేస్తున్న మన పవన్ కళ్యాణ్ కానీ ఒకటే అడుగుతున్నాం సూటుగా మీడియా ద్వారా. అంటే ఈరోజు ఎందుకు మీ బీసీలు అంటే మీకు అంత భయం ఉంది? అంటే కేవలం బీసీలో మీదే మీరు దాడులు చేసుకుంటా ఎస్టీ బీసీల మీదే మీరు టార్గెట్ పెట్టుకున్నారు. ఇదే ఎర్ర బుక్ రాసిండేది బీసీల కోసమా ఎస్టీల కోసమా మీడియా అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాం, మీరు బీసీల మీద దాడి చేస్తే బీసీలు ఏదో వెనక్కిపోతారు, ఎలక్షన్లు ఎక్కడ పాల్గొన్నారు, ఎక్కడ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉన్నారని మీరు ఒక ఆలోచన చేస్తున్నారేమో. ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు మీకు ఒకటే, నారా లోకేష్ గారికి మీకు ఒకటే మీడియా హెచ్చరిస్తున్నాం, బీసీలు గతంలో మీకు ఎలాగ బుద్ధి చెప్పారో అంతకన్నా డబల్ 2029లో బీసీలంతా ఏకమై మీకు బుద్ధి చెప్తారని మీడియా తెలియజేస్తున్నాం. మేము దాడులు చేస్తే ఇంట్లో ఉండం ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ పార్టీ కోసం మా ప్రాణాలను అప్పిస్తామని మీ మీడియా తెలియజేస్తున్నాం. బీసీలు అంటే అంత సులకని చూడొద్దండి. బీసీల మీద దాడి చేస్తే ఊరికే ఉంటాం అనుకుంటే ఊరికే ఉంటాం. మేము మాకు ఎంత మీద దాడి చేస్తే అంత రెచ్చిపోతామని మీడియా తెలియజేస్తూ ఇంకొకసారి బీసీల మీద ఎక్కడ కానీ బీసీ కానీ ఎస్టీ మీద దాడులు జరిగినాయని మాత్రం ఎక్కడెక్కడ మీకు రోడ్లలో తిరిగి మేము టీడీపీ గుండాలారా బాగా హెచ్చరిస్తున్నామని చెప్తున్నాము. ఇదే మీరు ఒక్కసారి బాగా గుర్తించండి. బీసీలకి ఏకమైనారంటే మాత్రం మీ పార్టీ అసలుకి రాబోయే 29లో 4 రూపాయలు లేకుండా చేస్తామని మీడియా ద్వారా హెచ్చరిస్తూ జై జగన్ జై